హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చానండి. మరిన్ని అనుమతి అలాంటి మాటలతో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ మాటలు మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వచ్చానండి. ఓకే అండి. పాపపుణ్యాలు అంటే మనము ఏమిటో అనుకుంటాం, కానీ మనము ఒకరికి మంచి చేస్తే పుణ్యం వస్తుందండి. అదే పుణ్యము. అదేవిధంగా మనం ఒకరిని బాధ పెడితే పాపం వస్తుందని పాపం అని అంటారండి. అదే పాపము. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పాపపుణ్యాలు అంటే ఇవి అని అర్థం అండి. అదేవిధంగా మనము సంతోషాన్ని వెతుకుంటూ ఎక్కడికి వెళ్ళకూడదండి. మన ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి. సంతోషాన్నైనా ఆనందాన్నైనా. అదేవిధంగా మన కళ్ళు అనేటివి ఒకటే దృశ్యాన్ని చూస్తాయి. అదేవిధంగా చెవులు కూడా ఒకటే మాటలను వింటుంది, కానీ మన నాలుక మాత్రం పలు రకాలుగా మాట్లాడుతుందండి. 60 రకాలుగా మాట్లాడుతుంది. ఆ మాటలను బట్టి మనం మంచి చెడులను అనుభవిస్తాము. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇవి అమూల్యమైన మాటలు ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. సంతోషం ఉన్న చోటుకి మనము వెళ్ళటం కాదు, మనం ఉన్న చోటనే సంతోషాన్ని సృష్టించుకోవాలి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. పాపపుణ్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవండి. ఎందుకంటే మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం అవుతుంది, పాపం అవుతుంది. అదేవిధంగా మన వల్ల ఒకరు సంతోషపడితే అది పుణ్యం వస్తుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. గుణము ఒకరు నేర్పితే వచ్చేది కాదు, అది స్వతహాగా అలవర్చుకోవాలి. ఎందుకంటే ధర్మరాజుకు దుర్యోధన్కి ఒకటే గురువు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనకు కళ్ళు రెండున్నా కూడా ఒకటే దృశ్యాన్ని చూస్తాయి, కానీ అదేవిధంగా చెవులు రెండున్నా కూడా ఒకటే మాట వింటాయి. కానీ నాలుక ఒకటి మాత్రము ఉన్నా కూడా 40 రకాలుగా మాట్లాడుతుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఊపిరి ఉన్న ప్రతి గుండెలో ఏదో ఒక బాధ ఉంటుంది. కొందరు చిరునవ్వుతో వ్యక్తం చేస్తే మరికొందరు కన్నీటితో వ్యక్తపరుస్తారు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలచకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధంలో పోటీ ఉండకూడదు. బంధము ఎంతో అందమైనది, పోటీ ఉండకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కూడా మనము మనలాగా ఉండడమే అసలైన ధైర్యము. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా కూడా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించాలి. ఎందుకంటే వాటంతట అవే కష్టాలు దూరం అవుతాయి కాబట్టి. ఓకే అండి. కీప్ వాచింగ్. ఓకే అండి. విన్నారు కదండి. ఇవేనండి అమూల్యమైన విషయాలు. మీకు ప్రతి ఒక్కరికి పడుతుందని ఆశిస్తున్నాను. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మన భవిష్యత్తుకి ఎంతగానో తోడ్పడుతుంది కూడా, భావితరాల వారికి కూడా అని మళ్ళీ చెప్తున్నానండి. మీకు ఇష్టం లేకపోయినా ఇదే పదం వాడుతున్నాను. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.